మంది వ్యక్తులున్నారు. వాళ్ళు వాళ్ళ సంతోషం కోసం స్వార్థంతో ఎంత దూరమైనా వెళ్తారు. వాళ్ళు సంతోషంగా ఉండడానికి ఇతరులను కష్టాలకు గురిచేస్తారు. వాళ్లకు దేని గురించి ఆలోచన లేదు. సమాజం గురించి, తమ వారు దూరం అవుతారని కానీ, దేవుని భయం కానీ లేదు. కానీ మనుషులు దేనికి భయపడకపోయినా తమ కర్మల ఫలితాలకు భయపడి తీరాల్సిందే. ఎందుకంటే మీరు ఏ తప్పు చేసినా దాని ఫలితం దానికదే తిరిగి తప్పకుండా వచ్చి తీరుతుంది. దాని నుంచి మీరు తప్పించుకోలేరు. ఎవ్వరూ మీ కర్మ ఫలితాల నుంచి తప్పించుకోలేరు. స్వయంగా మహాదేవుడికి కూడా తన కర్మ ఫలితం దక్కింది. ఆయన ఆలోచించకుండా భస్మాసురుడికి వరమిచ్చారు. దాని పరిణామ ఫలితం ఏం దక్కింది? భస్మాసురుడికి ఏ మహాదేవుడైతే వరమిచ్చాడో ఆ దేవుడే ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోవలసి వచ్చింది. ఈ సృష్టిలో తమ కర్మ ఫలితం నుంచి తప్పించుకోగలిగిన ప్రాణనేదే లేదు. ఎప్పుడూ ఆలోచించండి, ఏ కర్మలైతే మీరు చేస్తున్నారో అది మంచిదా కాదా అని. జీవితంలో మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్లే పనులు చేయండి. స్వయంగా సద్మార్గంలో నడవండి. లేదా ఇది కూడా ఆలోచించండి, జీవితంలో మీరు చేసే పనుల వలన ఇతరుల మీద ఎలాంటి ప్రభావం పడుతుంది అని. వాళ్ళు బాధపడుతున్నారా లేదా అని. లేదా మీరు చేసే పనుల వల్ల అందరికీ మంచి జరుగుతుంటే మీరు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరమే లేదు. ఈ కాలానికి కానీ లేదా మహాకాలుడికి కానీ రండి, నాతో కలిసి ప్రేమగా చెప్పండి, రాధా కృష్ణ.